కులం వాళ్ళే ఓటేస్తే గెలిచాడట్టయితే. ముద్రగడ పాపం కులాన్ని ఎత్తుకున్నాకనే ఓడిపోయాడు. అంతకుముందు చక్కగా గెలిచాడు కదా, బీజేపీ ఎంపీగా గెలిచాడా, అంతకుముందు గెలిచాడా. కుల నాయకుడుగా ఉంటూ పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడు సక్సెస్ అయ్యారు. ఉట్టి కుల నాయకుడుగా మారాక ముద్రగడ నాశనం అయ్యాడు. ఇటు పక్కన చిరంజీవి గారు దెబ్బతిన్నాడు. అట్లాగా పవన్ అందుకని అట్లాగా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు ఆయన, అన్ని కులాలను కలుపుకుంటా. మళ్ళీ వీళ్ళు జరగొడుతున్నారు, అంత మించేది లేదు. కానీ ఒకటి సార్, క్రమక్రమంగా ఏమన్నా తిరుగుబాటు మార్పు ఏమన్నా కనిపిస్తోందా? ఏ తిరుగుబాటు లేదు, పాడు లేదు, వీళ్ళకి అంత సీన్ లేదు. బేసిక్ గా ఒకటి, రేపు పొద్దున ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్, అప్పటికి పరిపాలన అనుకూల పరిపాలన వ్యతిరేకత ఉంటుంది తప్పించి కులం ఆధారంగా ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్స్ పరిపాలన సక్రమంగా ఉందా లేదా, ఉంటే ఓటేస్తారు. జగన్ కంటే పరిపాలన బాగుంది పర్లేదు అనుకుంటే ఇటు ఓటేస్తారు. జగనే బెటరు అనుకుంటే అటు ఓటేస్తారు. సింపుల్. అక్కడ పాలసీ, రేపు జగన్ అనౌన్స్ చేసే పాలసీలు ఉంటాయి, వీళ్ళు అనౌన్స్ చేసిన పాలసీలు ఏంటి, అమలు చేసిన పాలసీలు ఏంటి, జగన్ చెప్పిన పాలసీలు ఏంటి, అమలు చేసిన పాలసీలు ఏంటి, దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా వ్యక్తిగతంగా చూసుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా. సమాజానికి మంచి చెడు కూడా చూసుకుంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు. ఇది 6 నెలల ఏడాది ముందు నుంచి చర్చ జరుగుతుంది. 6 నెలల ముందు డిసైడ్ అయిపోతారు. సింపుల్. ఇది కిందసారి కూడా నేను చెప్పా, అదే జరిగింది. అప్పుడు ఇప్పుడైనా అంతే ఉంటుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో టీడీపీ కూడా ఏమన్నా తర్జన పడుతుందా? ఇప్పుడు లోకేష్ గారి విషయంలో గానీ ఏమన్నా ప్రకటన చేయాలంటే ఆలోచిస్తుందా? అందుకే ఆలస్యం అవుతుందా? తెలుగుదేశం పార్టీ తను